దేవుని ప్రియులకు శ్రమలు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 119వ కీర్తన 143వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవునికి కూడా శ్రమయు బాధయు కలిగినప్పుడు బాధపడేవారు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. కొంతమంది వారికి కలిగిన ఆ శ్రమను బట్టి మరీ బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా కొంతమందికి కలుగుతూ ఉంటుంది. లోకంలో అనగా ప్రభువుని ఎరగని వాళ్ళు ఇలాగ ఆలోచన చేస్తారు. అయితే యేసు క్రీస్తును నమ్మిన వారికి ఎలాంటి బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, శ్రమ కలిగినా వారికి ఉన్న ధైర్యము, నిబ్బరము ఏమిటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము వారికి బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యము ఆవేదనలో, నిందల్లో, శోధనలో, శ్రమల్లో ధైర్యాన్ని, నిబ్బరాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. కనుక ఆ దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నెమ్మదిగాను, సంతోషంగాను జీవించగలుగుతారు. ప్రభుని వెంబడిస్తున్న మన జీవితంలో కూడా ప్రభువుని యథార్థముగా, నమ్మకంగా మనం సేవిస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎన్నో శోధనలు, బాధలు, కన్నీళ్లు ఎదురవుతూ ఉన్నప్పుడు మనకి లోకంలో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆదరణ, నెమ్మది, ధైర్యము కలిగించే మనుషులు లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని వాక్యము మనల్ని ఆదరించి, బలపరిచి, నిబ్బరాన్ని కలిగించి, సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రమలలో కూడా సంతోషంగా ఉండగలిగేది ఎవరు అంటే దేవుని బిడ్డలు మాత్రమే. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుణ్ణి ఆరాధించే వారికి ఇబ్బంది కలిగించేవి కావు. అందుకని ఈ లోకంలో శ్రమ, బాధ కలిగినప్పుడు దేవుని బిడ్డలైన వారు సంతోషంగా అనేక మంది కూడా జీవించినట్లుగా అనేక మంది భక్తులు మనము గమనిస్తూ ఉంటాం. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఇంచుమించుగా 23 సంవత్సరాల నుండి ఆ దైవజనుడు కిడ్నీ ప్రాబ్లం చేత బాధపడుతూ ఉన్నాడు. ఆ విషయం ఎవరికి తెలియదు. తను ఒక దినాన ప్రసంగం చేస్తున్నప్పుడు, 23 సంవత్సరాల నుంచి నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, అయినప్పటికీ కూడా నేను దేవుళ్ళు సంతోషంగా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఈ బలహీనత నాకు ఎందుకు పెట్టావు, ఈ బలహీనతల్లో నాకు సంపూర్ణమైన స్వస్థత కలిగించు అని దేవునికి ప్రార్థన చేయలేదు. అయితే ఆ బలహీనతని జయించడానికి కావలసిన కృపను గురించమని దేవుని దగ్గర ప్రార్థించినట్లుగా ఆ దైవజనుడు ఒక విధాన సాక్ష్యం చెప్పడం జరిగింది. ఈ మాట వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా రోగాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, అవమానాలను బట్టి మనకి ఇబ్బంది కలిగినప్పుడు దేవుని ఆజ్ఞల చేత మనం సంతోషించే వారంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమందు ఈ వాక్యం ఈ రీతిగా ధ్యానించుకునే కృపను గురించి ఉన్నారు. నా జీవితాల్లో కలుగుతున్న శ్రమల్లో, బాధలు, ఇబ్బందుల్లో మీ వాక్యం మమ్మల్ని సంతోషపరుస్తుంది, ఆనందింప చేయించున్నది. కనుక మా బ్రతుకు దినములలో మాకు కలుగుతున్న ప్రతి శ్రమలో మీ వాక్యాన్ని ధ్యానించి మా హృదయాలు బదిలపరుచుకొని జీవించడం కృపనివ్వండి. ఈ దినమంతా మీ దీవెన, మీ కృప మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.